మల్కాజ్గిరి చేవెళ్ల పార్లమెంటు బరిలో పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా హేమాహేమీలను రంగంలోకి దింపాయి. ఇందులో 100 కోట్ల టర్నోవర్ కలిగిన ముగ్గురు బడా వ్యాపారవేత్తలు ఉండడం గమనార్హం. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ తరపున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనపై టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి అల్లుడైన రాజశేఖర్ రెడ్డిని బరిలో నింపింది. రాజశేఖర్ రెడ్డి పలు విద్యాసంస్థల అధిపతిగా ఉన్నారు. దీనికి తోడు మామ మల్లారెడ్డి ఆయన వెనుక ఉన్నారు. ఇక్కడ రేవంత్ను ఓడించి మల్కాజ్గిరి స్థానం కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. ఇందుకోసం అన్ని వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇటీవల ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు ప్రకటించడంతో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ కు తిరుగు లేకుండా పోయింది. మరోవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్తో పాటు టీడీపీ సానుభూతి పరిలో ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి తాను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో అల్లుడు రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవడంలో విజయవంతమయ్యారు. ఈ స్థానం నుంచి బరిలోకి దిగేందుకు అనేక మంది ప్రయత్నించారు. ఒక సమయంలో నవీన్ రావుకు టికెట్ దాదాపు ఖరారైనట్లు ప్రచారం సాగింది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని బరిలోకి దింపడంతో టీఆర్ఎస్ బలమైన వ్యక్తినే పోటీలో నిలపాలని నిర్ణయించింది. అర్ధ అంగబలమున్న మంత్రి మల్లారెడ్డి అల్లుడు వైపు మొగ్గు చూపింది. గెలిపించుకునే బాధ్యత తనదేనని మల్లారెడ్డి పార్టీ నాయకత్వానికి హామీ ఇవ్వడంతో రాజశేఖర్ రెడ్డికి టికెట్ ఖరారు చేసింది.